తపస్కాలంలో అడుగుపెట్టిన మనందరికీ కూడా అమూల్యమైన అవకాశం. మరలా హృదయ పరివర్తనము చెంది దేవుడిలో మమేకమై ఐక్యమై ఒకటిగా జీవించడానికి. చూడండి, యేసు నామము ఏంటి? యేసయ్య అనగానే మనకేం గుర్తు రావాలి? దేవుడి ఏకైక కుమారుడు ఈ లోకానికి మనుష్య కుమారుడిగా వచ్చాడు. ఇన్కార్నేషన్ అంటే యోహాను సువార్త 1:14 దేవుడు మానవుడై మన మధ్య నివసించెను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, యేసు ఆత్మ, యావే ఆత్మ, పరిశుద్ధాత్మ, పిత సర్వేశ్వరుడు, పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు, పుత్ర సర్వేశ్వరుడు అన్నీ కూడా యేసు ప్రభువారిలో ఈ ప్రపంచములో అదృశ్యుడై ఉన్న ఆ దేవుడి ప్రత్యక్ష రూపము యేసు అని. క్రీస్తుని ధరించాలి ప్రతి దేహము కూడా. ఈ దేహము దివ్య మందసము వలె దేవుడి కోసం పనిచేయాలి అనే సింబలే ఈ యొక్క హోలీ క్రాస్ కి అర్థం. కాబట్టి దీన్ని బట్టి ఆ దేవాతి దేవుడికి మహిమ చెల్లిస్తూ